హైట్ వాళ్ళు సిద్దిపేట సిరిసిల్ల రైల్వేలో మనం ఇప్పుడు సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గర దాకా వచ్చిన ఫస్ట్ టైం మనం ఈనంగా ఎక్స్ప్లోర్ చేయడము సిరిసిల్ల రైల్వే స్టేషన్ని. ఇది ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఒకటి దాటినామంటే అలాంటి మనకు సిరిసిల్ల రైల్వే స్టేషన్ కనబడుతుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు మనం అక్కడి సైడ్ వచ్చినాము, ఇది మన లక్ష్మీపూర్ ఉండి అక్కడి సైడ్ ఉండి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉండి వస్తున్నాం. ఫస్ట్ టైం ఇది ఇక్కడ సైడ్ రావడము. మొత్తం దాదాపుగా ఈరోజు మాత్రం ఈయనగానైతే చూసుకోబోతున్నాం మనం ఈ రైల్వే స్టేషన్ని. అరే 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 ఈ బ్రిడ్జ్ అనేది చాలా పెద్ద అవుతుంది. మరి ఇది ఒకటి ఉంది, మరి ఇక్కడ ముందుకు ఇది ఒకటి ఉంది, మధ్యలో మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది. దీనికి దానికి ఏమన్నా సంబంధమో మరి మీకేమన్నా స్లాబ్ లాగా ఏమన్నా వేస్తారో తెలియదు. మరి ఇది ఒకటి కొంచెం నాకు విచిత్రంగా ఒక డిఫరెంట్గా కనబడుతుంది. ఇది ఓకే, ఇట్లా వెళ్ళొచ్చు. ఇది మన సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది. ఇది చాలా పెద్ద కడుతుంది. ఇది మరి దేనికి యూజ్ చేస్తారో తెలియదు, కానీ చాలా పెద్ద కడుతుంది. ఇది చాలా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే, మస్తు చాలా ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ప్లాట్ఫామ్లు ఒక కనీసం 2-3 ప్లాట్ఫామ్లోనే పెడతారు ఇక్కడ 100%. మళ్ళా ఒక ట్రైన్ వచ్చినప్పుడు ఒక ట్రైన్ చూస్తే వెయిట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మొత్తం ఇక చాలా వెడల్పు ఉంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కడుతున్నట్టున్నారు. చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి, చిన్న బ్రిడ్జ్లా. ఓకే, వచ్చేసాం సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గరికి. మన స్టార్టింగ్లో చూసుకున్నప్పుడు ఓన్లీ సలకల్ ఇది పిల్లలు లాటి చిన్న ఓన్లీ సలకలతో పిల్లలు లాటి పెట్టేసారు. అప్పుడు ఇంకా పిల్లలు కూడా పోయలేదు, కాంక్రీట్ కూడా పోయలేదు. ఇప్పుడు ఆల్రెడీ స్లాబ్ లెవెల్ అయింది. స్లాబ్కు చెక్క కొడుతారు ఇప్పుడు, అంటే కొంత భాగంలో. మరి ఇది కూడా సిద్దిపేట రైల్వే స్టేషన్ లాగా పెద్దగా ఉంటుందా, మరి చిన్నగా ఉంటుందా, మనకి ఇప్పుడే కంప్లీట్ ఏర్పడదు. తర్వాత చూద్దాం మనం. ఈ ఏరియా మొత్తం ప్లాట్ఫామ్లు వస్తాయి. హైట్ వస్తుందా మరి డౌన్లో వస్తుందో ఏం అర్థమవుతుంది నాకైతే ఇప్పటివరకు అయితే. మరి దాన్ని బట్టి చూస్తే మాత్రం హైట్లోనే రావాలి. ఈ ప్లేస్లో కూడా హైట్లో రావాలి. అక్కడ వర్క్ నడుస్తున్నట్టుంది. ఇంకా సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తానికి అయితే సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం మనము. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా. ఇది ఇక్కడైతే కంప్లీట్ చేసారు. మరి ఇక్కడ సైడ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో తెలియదు. 1 by 1 ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది చేస్తుండొచ్చు. మళ్ళీ ఫ్లోర్ వేయడము, లేకుంటే 1-2 ఫ్లోర్లు వేయడము అట్లాంటివి కూడా ఏమైనా చేస్తుండొచ్చు. పెద్దనే వస్తుంది, చాలా పెద్దనే వస్తుంది. మొత్తం చెక్క కొట్టేస్తున్నట్టు అది. ఇంకా స్లాబ్ పడాలంటే కూడా ఇంకొక 1 week అట్లా పట్టేట్టుంది, టైం పట్టేట్టుంది. ఈ భీములు చిన్న మన కింద భీములు ఉంటాయి కదా, ఆ భీములు వస్తున్నట్టు అది. ఓకే, ఇదైతే ఒక కొలిక్కొచ్చి సిరిసిల్ల రైల్వే స్టేషన్ అయితే ఒక కొలికో అంటే ఎక్కడ ఉంటుందా అని ఒక ఆలోచన ఉంటుంది. కానీ దూరం ఉంది. సిరిసిల్లకి మాత్రం చాలా దూరం ఉంది. ఇక్కడ కూడా బస్ సౌకర్యం కనిపించాలి టైంకి. ఇది ఒకటి నాకు ఒక డౌట్ వస్తుంది. ఏంది అని అంటే, ట్రాక్ అనేది ఏనంగా వస్తుంది, అసలు ప్లాట్ఫామ్లో ఏనంగా వస్తే ట్రాక్ ఏనంగా వస్తుంది నాకు డౌట్ వస్తుంది. సరే, ఇది బిల్డింగ్ ఏరియా అయితే నాకు తెలిసి ఇది ఒక ప్లాట్ఫామ్ వస్తుండొచ్చు. ప్లాట్ఫామ్ వస్తే ట్రాక్ అనేది మళ్ళీ ఇక్కడి నుంచి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఒక ట్రాక్ రావాలి, అక్కడ ఒక ట్రాక్ రావాలి, అక్కడ ఒక ప్లాట్ఫామ్, మళ్ళీ అక్కడ ఒక ప్లాట్ఫామ్, అటు 1, 2 మళ్ళీ 3, 4 పాసిబుల్ కాదు. మళ్ళీ ఓన్లీ 1, 2, 3 3 ప్లాట్ఫామ్లు అయితే సెట్ చేస్తారు వచ్చి నాకు తెలిసి.
అంటే నా అందాజ్ కోసం చెప్తున్నది. ఓకే రైట్. మొత్తానికి అయితే సిరిసిల్ల రైల్వే స్టేషన్ని ఎక్స్ప్లోర్ చేసిన ఈరోజు. సరే కొంచెం ముందు వర్క్ ఎట్లుందో కూడా చూసుకుందాం ఇదే వీడియోలో. కొంచెం మనకు ముందు చూస్తే అక్కడ ఒక బ్రిడ్జ్ సేమ్ ఒక వాల్లా కట్టారు. అది కొంచెం పెద్ద లేదు, అది చాలా పెద్దగా ఉంది, ఇక్కడ వరకు ఉంది. అంటే చాలా ప్లాట్ఫామ్, నాకు తెలిసి ఒక 3 ప్లాట్ఫామ్లు వస్తాయి, పెద్దనే వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఒక ట్రైన్ పాసింగ్కి ఒక లైన్ రావాలి. అటు ఆల్రెడీ మట్టి పోస్తారు, ఇక్కడ మట్టి పోసి తొక్కిస్తూనే ఉన్నారు. అంటే త్వరితగతిన పూర్తి చేయాలి వర్క్లు కూడా. ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత బెటర్ నిజంగా. ఈ చిన్న చిన్న బ్రిడ్జీలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సైడ్ ఈ ఏరియాలో. ఇది మొత్తం మట్లు ఉండే. ఈ మట్లు మొత్తం మట్టితో నింపేస్తారు ఇక. అంటే ఇది ఒక లెవెల్ చేయాలి, దీన్ని లెవెల్ చేయాలి, ఇది ఒక సెట్ చేసేసారు అంతే. చాలా అప్డేట్ ఉంది అప్పటికి ఇప్పటికి. మనకు ఇంతకుముందుకు తీసుకున్న వీడియోస్కి ఈ వీడియోస్కి చాలా అప్డేట్ ఉంది. ఇదంతా మళ్ళీ మట్టి పోస్తున్నట్టున్నాడు. మట్టి పోసి మొత్తం ఈ బ్రిడ్జ్ హైట్ లేపేటట్టున్నది. ఇదంతా మొత్తం బ్రిడ్జ్ హైట్ లేపుతారు వచ్చింది. ఇవన్నీ మట్లో అంటే సాగుకు అనుకూలమైన భూమి ఇదంతా. దీన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మట్లు చూస్తే మనకు అర్థమవుతుంది అంతా సాగుకు అనుకూలమైన భూమి ఇదంతా. ఇక రైతు వాస్తవానికి రైతులు ఎంతో బాధపడి ఉండొచ్చు, కానీ ఓ త్యాగం అయితే చేయాల్సిందే, తప్పది. ఎందుకంటే ఒక మంచి రవాణా సౌకర్యం కలగాలి. అందరూ తక్కువ ఖర్చుతో వెళ్ళాలి అనుకున్నట్టు ఒక త్యాగమే చేయాల్సిందే 100%. అమ్మయ్య, మొత్తానికి అయితే ఇది మన సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడున్న పరిస్థితి. పెద్దగా ఇప్పుడైతే చెప్పుకోవడానికైతే ఎక్కువ ఏం లేకుండా, కానీ ఈ కొంతనైతే చెప్పుకోగలిగినాము. ఓకే రైట్, ఇంతటితో ఈ వీడియోని ముగించుకుంటున్నాను. ఓకే రైట్, బాయ్. ఇంకా చాలా వర్క్ నడుస్తుంది ఇక్కడ. ఫ్యూచర్లో కూడా చాలా వీడియోస్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసి. ప్రస్తుతానికి అయితే ఇట్లా అవుతుంది వర్క్ పరిస్థితి.